హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఆస్ట్రేలియన్ ప్యారోట్ బజ్జీస్ చాలామంది ఇవి ఇష్టంగా వీటిని పెంచుతారు. చాలామంది వీటిని లవ్ బర్డ్స్ కూడా అంటుంటారు. కానీ ఇవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్లో ఉంటాయి. మీకు తెలిసిందే, నా దగ్గర చాలా బజ్జీస్ ప్యారోట్స్ ఉంటాయి. మొత్తం 60 పేర్స్ బజ్జీస్ ఉన్నాయి. ఇవి చాలా మంచిగా బ్రీడింగ్ చేసాయి. పోయిన సీజన్లో కూడా చాలా అంటే చాలా మంచిగా ఇవి బ్రీడింగ్ చేశాయి. ఈసారి నేను నా దగ్గర ఉన్న బజ్జీస్ ప్యారోట్స్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్, జవా స్పారో, ఫించెస్ అన్నిటికీ బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు ఈ మంత్లో 1వ తారీఖు నాడు ఇచ్చాను. మీకు తెలిసిందే, ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను. నా దగ్గర బర్డ్స్ బ్రీడింగ్ కూడా చేస్తున్నాయి. ఈరోజు వాటికి కుండలు ఇచ్చి కేవలం 26 డేస్ అయింది. 26 డేస్లో నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ ఒక కుండలలో ఎగ్స్ వచ్చేసాయి బ్రీడింగ్ కుండలలో. ఇంకా ఈరోజు నేను వచ్చి నా దగ్గర ఉన్న బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడానికి వచ్చాను. ఇంకా నేను డైలీ ఒకసారి నేను అన్ని కుండలను చూస్తాను. ఏ కుండలో ఎగ్స్ ఉన్నాయో, పలిగిపోయినాయి, చిక్స్ ఉన్నాయా, ఏమైనా అయిందని మొత్తం నేను కాలనీ చూస్తాను. ఈరోజు నేను నా మార్నింగ్ సమయం నా దగ్గర ఉన్న బర్డ్స్ కాలనీకి వచ్చాను బజ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడడానికి. కానీ ఈరోజు వాటికి కుండలు ఇచ్చి 26 రోజుల ఒక చిక్స్ కూడా వచ్చేసింది. ఈరోజు నా దగ్గర ఉన్న బజ్జీస్ ఒక కాలనీలో ఒక స్మాల్ చిక్స్ కూడా వచ్చేసింది కేవలం 26 డేస్లో. చాలామంది బర్డ్స్ ఎలా బ్రీడింగ్ తీసుకోవాలో తెలియదు. అందుకోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. చూడండి, ప్రతి కుండలో మీకు ఎగ్స్ కనిపిస్తాయి. చూడండి, ఎగ్స్ కూడా చూడండి ఎన్ని ఒక్కొక్క ఫీమేల్ కింద ఎన్ని ఎగ్స్ ఉన్నాయి చూడండి. ఫీమేల్ కూడా చూడండి, ఫీమేల్ ఒక కలర్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్స్లో ఉన్నాయి. ఇంకా అన్ని ఫీమేల్స్ చూడండి ఎగ్స్ పై ఇలా కూర్చుండి పొదుగుతున్నాయి. చాలామంది అంటారు ఎగ్స్ వేసిండ్రు ఏమో అని. చూడండి, ఒకవేళ మనం ఎగ్స్ వేస్తే ఫీమేల్ దానిపైన కూర్చుండి పొదుగదు. ఇదిగోండి ప్రతి కుండలో ఎగ్స్ ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఫీమేల్ ఎగ్స్ని తీసుకుని పొదుగుతున్నాయి. చూడండి ప్రతి కుండలో ఉన్నాయి. చూడండి ఇదిగోండి, ఇంకా ఒక దాంట్లో 2-3 ఉన్నాయంటే ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇవ్వబోతుంది. ఫీమేల్ ఒక్కొక్కసారి 3 ఎగ్స్ వేసి కూర్చుంటే, ఒక్కొక్క ఫీమేల్ ఒకటే ఎగ్ వేసిన తర్వాత కూర్చుంటుంది. ఇదిగోండి ప్రతి కుండలో ఎగ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూడండి ఇంకా చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఇంకా మీకు చిక్స్ కూడా చూపిస్తాను. ఏ కుండలో చిక్స్ వచ్చింది ఈరోజు. ఇదిగోండి లుటినో ఫీమేల్, ఇది కూడా ఎగ్స్ పై కూర్చుని ఉన్నది. ప్రతి ఫీమేల్ చూడండి ఎగ్స్ పై కూర్చుని, ఒక్కొక్క ఫీమేల్ కింద 5, 6, 7 ఇలా 8 వరకు కూడా ఎగ్స్ ఉన్నాయి. చూడండి ఇదిగోండి ప్రతి ఫీమేల్ ఒక కలర్స్ కూడా చూడండి. బహుశా మీరు ఇలాంటి కలర్స్ ఉన్న ఫీమేల్ చూడని ఉంటారు. ఎందుకంటే నా దగ్గర ఉన్న కలర్స్ నేను చూస్తుంటాను ప్రతి వీడియోస్లో. ఎవరి దగ్గర ఇన్ని పేర్స్ కూడా లేవు. ఇంకా ఇలాంటి కాలనీ కానివ్వండి, ఇలాంటి కలర్స్ ఉన్న ఫీమేల్స్ కూడా ఎవరి దగ్గర లేవు. చాలామంది ఒకటిగా వైల్డ్ కలర్ బజ్జీస్ పెంచారు. ఈ ఫీమేల్ ఒక కలర్ చూడండి, మీరు ఎంత మంచి కలర్లో ఉన్నాయి. ఫీమేల్ ఒక కలర్ చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫీమేల్ బాడీపై చూడండి, ఫెదర్స్ పై. ఇదిగోండి ప్రతి ఫీమేల్ నా దగ్గర డిఫరెంట్ కలర్స్. ఇదిగోండి దీనిలో 2 ఫీమేల్స్ కూడా కలిసి బ్రీడింగ్ చేస్తున్నాయి. మీకు ఒక షార్ట్ వీడియో కూడా చూపించండి. ఇవి 2 ఫీమేల్స్ ఉన్నాయి. ఇదిగోండి దీనిలో కూడా ఎగ్స్ ఉన్నది. అంటే ఒక దాంట్లో ఇదిగోండి దీనిలో 5 ఎగ్స్ ఉన్నాయి, దీనిలో 4 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇస్తాయి నా దగ్గర. ఇదిగోండి దీనిలో కూడా ఫీమేల్ ఎగ్స్ పై కూర్చుని పొదుగుతుంది. దీనిలో ఒక ఎగ్ వచ్చేసింది. చాలా వరకు కుండలో ఎగ్స్ వచ్చేసాయి. మొత్తం 60 పేర్స్ ఉన్నాయి. 60 పేర్స్లో దగ్గర ఇదిగోండి దీనిలో కూడా చూడండి 2 ఫీమేల్స్ ఉన్నాయి. దీనిలో కూడా చాలా మంచి కలర్ చూడండి. ఎల్లో హెడ్ ఫీమేల్ ఉన్నది, ఇంకోటి మనది చూడండి క్లియర్ విన్స్ ఫీమేల్ ఉన్నది. 2 ఫీమేల్ దీనిలో కూడా కలిసి ఎగ్స్ వస్తున్నాయి. ఇదిగోండి మీకు ఇప్పుడు చిక్స్ చూపిస్తాను. నంబర్ 8 చూడండి, ఫీమేల్ బయటకు చూస్తుంది కుండలో బయటకి వెళ్ళి. చూడండి దీనిలో ఒక చిక్స్ కూడా వచ్చేసింది. ఈరోజు కుండలు ఇచ్చి కేవలం 26 రోజుల్లోనే చూడండి చిక్స్ కూడా వచ్చేసింది. ఇదిగోండి ఈరోజు వెళ్ళుంటున్నది చిక్స్. ఇంకా 5 ఎగ్స్ కూడా ఉన్నాయి. అది కూడా చూడండి మీరు. ఫీమేల్ చాలా మంచిగానే వాటి చిక్స్ని తినిపించింది కనిపిస్తుంది సైడ్కి వెళ్ళి. చాలా మంచి ప్రోగ్రెస్. ఒక చిక్స్ కూడా వచ్చేసింది. ఈ మంత్లోనే కుండలు కూడా ఇచ్చాను, బర్డ్స్ ఎగ్స్ కూడా వేసాయి. ఇప్పుడు చూడండి చిక్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మీకు ఒకవేళ బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. ప్రతి కుండలో మీకు చిక్స్ కనిపిస్తాయి. ఇలాంటి ప్రోగ్రెస్ మీరు చూడండి, అలాంటి ప్రోగ్రెస్ నా దగ్గర నడుస్తుంది. ఒకవేళ మీరు చూడండి నా పాత వీడియోస్ని చూడవచ్చు. మీకు మీద ఐ బటన్లో లింక్ వస్తుంది. చూడండి నా ఒక పోయిన సీజన్ ఒక బర్డ్స్ ఒక వీడియో బ్రీడింగ్ ప్రోగ్రెస్ బజ్జీస్ మీద ఐ బటన్లో లింక్ చూడండి. ఎలాంటి ప్రోగ్రెస్ నా దగ్గర ఉంటుంది. ఒక్కొక్కసారి క్లాస్లో నా దగ్గర 100 పైన వస్తాయి. 150, 200 చిక్స్ ఇలా వస్తుంటాయి. చూడండి పోయిన సీజన్లో నా దగ్గర 80 పేర్స్ ఉండే. ఈ సీజన్లో నేనైతే 60 పేర్స్ ఉంచాను. ఎందుకంటే బర్డ్స్ అంటే చాలా తింటాయి. అందుకోసం చూడండి ఈరోజు నేను ఇంకా 300 kgs కొరలు తీసుకొని వచ్చాను. ఈరోజు కూడా ఆల్రెడీ నా దగ్గర 300 kgs కొరలు ఉండగా ఇంకా నేను 300 kgs కొరలు తీసుకొని వచ్చాను. ఎందుకంటే బ్రీడింగ్ సమయంలో బర్డ్స్ అంటే చాలా తింటాయి. బజ్జీస్ ప్యారెట్ అయితే చాలా తింటాయి. నా దగ్గర పోయిన సీజన్లో 1 మంత్లో
నా దగ్గర బర్డ్స్ అనేవి 100 కేజీలు కొర్రలు తిన్నాయి. ఉట్టిగా కొర్రలే, వాటికి మళ్ళీ సీడ్ మిక్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మరి సాఫ్ట్ ఫుడ్స్ అవి అయితే ఇస్తూ ఉంటాను. ఎందుకంటే పోయిన సంవత్సరం నాకు 80 పేర్స్ ఉంటే చాలా అంటే చాలా, ఒక్కొక్క క్లాస్లో నాకు 100, 50, 100, 200 ఇలా చిక్స్ వస్తుండే. బర్డ్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క చిక్స్ని చాలా తినిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక చూపిస్తాను చూడండి. నా దగ్గర బర్డ్స్ చూడండి బంక మట్టిని ఇలా తింటున్నాయి. చాలామంది ఇవి ఇవ్వరు, అందువల్ల అవి బ్రీడింగ్ చేయవు. నాకు బర్డ్స్కి అవసరం, ఇది మీకు ఎవరు చెప్పారు ఇలాంటి విషయాలు. ఎందుకంటే చాలామంది వాళ్ళ దగ్గరనే బర్డ్స్ అవి మన బ్రీడింగ్ చేయాలా, వాళ్ళే అమ్మాలని ఆలోచిస్తుంటారు. ఇలాంటి విషయాలు మీకు చెప్పారు. ఇదిగోండి బంక మట్టి కూడా ఉన్నది, సైంధవ లవణం కూడా ఉన్నది చూడండి. బంక మట్టిని తింటున్నాయి, సైంధవ లవణం నాకుతున్నాయి చూడండి బర్డ్స్. ఇది అవసరం ఉన్న ఐటమ్స్ ఇవి, మీకు ఎవరు చెప్పారు. బర్డ్స్ ఒట్టిగా బర్డ్స్ తెచ్చుకోండి, ఇంత కేజీ ఉంచుకోండి, ఒక 2 పేరు తీసుకొని ఒక కాకుటైల్ చేతిలో పట్టుకొని ఏమేమి చెప్తుంటారు, అలా కాదండి. బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటికి ఏమి అవసరం, ఎలా ఇవ్వాలి, నేను మీకు మొత్తం చూపించాను. స్టార్టింగ్ నుంచి నేను ఎప్పుడు రిలీజ్ చేశాను, బర్డ్స్కి కుండలు ఎప్పుడు ఇచ్చాను, ఇంకా కాళ్ళను ఎలా పెట్టాను, కాల్షియం బ్లాక్ నేను ఎలా తయారు చేసి ఇస్తాను, ఇంకా వాటికి సాఫ్ట్ ఫుడ్ నేను ఏది ఇస్తున్నాను, అది అనేది ప్రతి విషయం నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ సీడ్ మిక్స్ కూడా ఉన్నది చూడండి. సీడ్స్ మిక్స్ ఉండగా బర్డ్స్ చూడండి ఇప్పుడు అవి సైంధవ లవణం తింటున్నాయి, బంక మట్టిని తింటున్నాయి. ఇవి బర్డ్స్కి అవసరం ఉన్న ఐటమ్స్ ఇవి. మీరు ఇది ఎలా తయారు చేయాలి దానిపైన ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, మీరు చూడొచ్చు. నా ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. బర్డ్స్కి మనం ఇది ఎలా ఇవ్వాలి, ఇది ఇలా ఇస్తేనే బర్డ్స్ అనేవి హ్యాపీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి, ఇంకా మంచిగా బ్రీడింగ్ అనేది చేస్తాయి. బర్డ్స్ అనేవి బజ్జీస్ ఫీమేల్స్ అవి కానీ వేరే బర్డ్స్ బ్రీడింగ్ ఎందుకు చేయవు, మీకు తెలుసుకోవాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. ఇంకా బజ్జీస్ ఫీమేల్ ఎగ్స్ ఇవ్వబోతుంది అని మనం ఎలా తెలుసుకోవాలి, ఈ వీడియో చూడాలంటే మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.